అన్న ఒక నిమిషం ఒక నిమిషం అన్న ఒక నిమిషం. నేను రాజన్న అభిమాని నుంచి జగనన్న అభిమాని ఎందుకైనానని ఒక నిమిషం ఎందుకు అయ్యాను నేను చెప్తాను. ఒక్క నిమిషం అన్న, ఇది చెప్పేస్తా. ముందుగా మమ్మూటి గారికి ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ నేను చెప్పింది ఏం లేదు, నాకు వచ్చిందో అరొకరో కొంత. వాట్ ఎవర్ యూ సీ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్ ఈస్ ప్యూర్లీ అన్ ఇంటర్ప్రిటేషన్ అండ్ హిస్ వర్క్ వాట్ ఎవర్ యూ సీ అండి. అండ్ ఈస్ జస్ట్ బీన్ అమేజింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిలిం ఈజ్ ప్రైమర్లీ ఏ కొలాబరేటివ్ ఆర్ట్, ఏ కలెక్టివ్ కో క్రియేషన్ అండి. నేను కథ రాశాను ఈ సినిమాది, కథ నాది. I think that's where I can say it is my story. But from there to going to the screen, it passes through various hands. ఆర్టిస్టులు కావచ్చు, సినిమాటోగ్రఫర్ కావచ్చు, మ్యూజిషియన్ కావచ్చు. It is a co-creation. It is something which I can't say it is my film. I always felt, directing is something very obscene or vulgar. I didn't somehow like the word. I always felt collaborating or co-creation is the right word. And I have to, Satya is the DOP of the film. మీరు చూసిన విజువల్స్కి ఆయన కారణం, మీరు చూసిన మ్యూజిక్కి కే కారణం. అండ్ ప్రొడక్షన్ డిజైన్ రామకృష్ణ గారు ఉన్నారు. అండ్ మామూలుగా సినిమా చేయడం చాలా కష్టపడ్డాము అది ఇది చెప్తారు. నేను చాలా సుఖంగా తీశాను సినిమా ఇది. ఎందుకంటే అండి కష్టమంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పడతారు. కో డైరెక్టర్ వేణు గారు ఉన్నారా? వేణు గారు, అది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరి తరపున వేణు గారు ఉన్నారు. నేను గంటకోసారి జ్యూస్ తాగి నిదానంగా అర్ధగంట నిద్రపోయి మధ్యాహ్నము ఆరాంగా షూట్ చేస్తాను. కష్టపడిందల్లా నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు కష్టపడ్డాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేకింగ్ మై వర్క్ ఈజియర్. And the other one is producers. I've started as a producer, which was accidental. See, without the producer, script book lone untundandi. It will just be a book. It is the pure effort or passion or someone else's hard-earned money which makes a film from a script to the screen. And I'm just absolutely grateful and always డెబ్యూటెడ్ టు బోత్ విజయ్ అండ్ శశి. నేను ఆనంద బ్రహ్మ అనే సినిమాని ప్రతి ఒక్కరికి చెప్పా, ఎవడిది ఇలా అండ్ ఇట్ వాజ్ విజయ్ హూ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ ఫర్ డూ దట్. అండ్ ఆ సినిమా ఏదో కొంచెం కొద్ది ఆడిందాక ఐ థాట్ ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ హ్యాపన్స్. ఐ వాంటెడ్ టు డూ మై నెక్స్ట్ ఫిలిం విత్ విజయ్ అండ్ ఐ వెరీ హ్యాపీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ హిమ్ ప్రొడ్యూసింగ్ ఇట్, హీ ఈజ్ అబ్సల్యూట్లీ someone who understands the film, understands the process. He's been almost my first AD who has been part through thing. Okay. And ఇప్పుడు అన్న ఇక్కడ అరిస్తే ఇడుపుడు పాలు వినపడాలా? అన్నా నాకు వినపడింది, అమరావతిలో వినపడలేదు. అంతగా వినపడలేదన్నా. ఒక్కసారి వినపడింటుంది, నిద్రగళ్ళు లేసింటారులే. అన్నా ఇప్పుడు నాకు వైఎస్ఆర్ గారికి ఏ సంబంధము లేదండి. నేను ఎందుకు ఈ కథ చెప్తున్నాను అని చాలామంది అడిగారు. ఇంతమంది నా ముందర చాలా కథలు చెప్పిపోయారు. ఇట్ ఈస్ జస్ట్ దట్ దిస్ ఆర్ ఆల్ కాంబినేషన్ ఆఫ్ దెమ్. ఇట్లాంటివి ఎందరో చాలామంది కథలు చెప్పడము నేను వినడం వల్ల రాజశేఖర రెడ్డి గారి కథ చేద్దాం అనుకున్నా.
నాకు రాజశేఖర రెడ్డి గారికి ఒక చిన్న ఊరు బంధం ఉంది అంతే. మా అమ్మది చీలేకంపల్లి అనే ఊరు, కడప. ఒక నిమిషం అన్న, ఒక నిమిషం. మంచో చెడో ఒకటి వచ్చింది నాకు. కడప వాళ్ళు, కడప మా అమ్మ వాళ్ళ గుణం వచ్చింది ఒకటి. ఆ గుణం అంటే మాకున్న సహనము, నొప్పి ఓర్చుకునే అంత బలము, పర్సిస్టెన్స్ చాలామందికి ఉండదండి. అది మొండితనం అనుకోండి, మూర్ఖత్వం అనుకోండి. అది 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 ఎందుకో ఏమో కానీ మా అమ్మ నుంచి నాకు వచ్చింది అది. అండ్ ఇంకా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే అండి, నేను ఐఎమ్ జస్ట్ ఫార్చునేట్ టు హ్యావ్ టోల్డ్ దిస్ స్టోరీ. అండ్ జగనన్న గురించి ఒక్క మాట చెప్పాలి నేను. ఒకటి ఎందుకంటే ఈ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు నేను కథ రాశాను. జగనన్న పర్మిషన్ తీసుకోలేదు, ఎవరు పర్మిషన్ తీసుకోలేదు. నేనేమనుకున్నా, పాదయాత్ర అనేది తీస్తున్నాం కదా, ఏ కాంట్రవర్సీ లేదు కదా, దీంట్లో ఏముంది, ఎవరు ఏమంటారు అని చెప్పి, అంటే ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటారు, అది నాకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే, నేను మామూలుగా దుంకకు ముందు ఆలోచించమంటారు, నేను దుంకినాక ఆరోగ్యంగా ఆలోచిద్దాం అనుకునే రకం కాబట్టి స్క్రిప్ట్ రాసేసాను. కాస్టింగ్ అయిపోయింది, మమ్ముట్టి గారు అయిపోయారు. జగనన్న నేను గోదావరి జిల్లాలో పోస్టర్ చూద్దామని కలిశాను, అన్నని కలిశాను, ఫస్ట్ టైం కలిశాను. అన్నం కలిసి అన్న ఇట్లా పాదయాత్ర మీద సినిమా చేద్దాం అనుకుంటాను అన్న, రాజశేఖర్ అన్న సినిమా గురించి సినిమా తీద్దాం అనుకుంటున్నాను అంటే, అన్న ఒక మాట అన్నాడు, మా నాయన ఏం చేసినారో చూపించు, డోంట్ టేక్ క్రెడిట్ ఫర్ వాట్ మై ఫాదర్ హ్యాస్ నాట్ డన్. నాకు చెప్పిన మాట అది. అంటే మామూలుగా బయోపిక్ ఏదో చెప్తే మనం ఏం చెప్పాలా, ఏం దేవుడను మహానుభావుడు అని చెప్పబడలేదు. ఏం చేసినారో మా నాయన అది చెప్తే చాలు స్వామి అన్నాడు, అంతే. ఇంకొక సినిమా షూటింగ్ అయిపోయింది, సినిమా మొత్తం అయిపోయిన తర్వాత శ్రీకాకుళంలో అన్నను కలిశాను. మళ్ళా అన్న ట్రైలర్ చూడండి అన్న అంటే, అన్న చూసినాడు, బాగుంది అన్నాడు. అన్న ఇట్లా అయిపోయింది, సినిమా చూస్తారన్నా అన్నాను. అన్న ఏమన్నాడంటే, మీ నాయకుడు కథ మీరు చెప్పినారు, నన్ను ఏం చేయమంటావయ్యా అన్నాడు. మా నాన్న కథ అనలా, మీ నాయకుడు కథ నువ్వు చెప్పినావు అన్నాడు. దానికి చాలా తేడా ఉందండి. ఇప్పుడు నేనే అన్న పొజిషన్లో ఉంటే, నాయన మంచి చేయకపోయినా పర్లా, చెడు చేద్దానైనా నాకు వద్దు నాయన అంటాను. కానీ ఇట్ వాజ్ వెరీ జనరస్ ఫ్రమ్ హిమ్ టు సే దట్ ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ యువర్ లీడర్, వేర్ డు ఐ కమ్ ఇన్ బిట్వీన్? అండ్ ఐ మీన్ అది చెప్పడానికి ఒకరిని గుడ్డిగా నమ్మకానికి అంటే చాలా ధైర్యం కావాలా, అది జగనన్నకు ఉంది. అండ్ ఒకసారి జై జగన్ అంటే అన్నకి వినపడాలా, ఇక్కడ దగ్గర. ఇది ఈ ఈవెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎవరన్నా స్పెషల్ గెస్ట్లు పిలుద్దామా, చీఫ్ గెస్ట్లు పిలుద్దామా, స్టార్లు పిలుచుదామా అని ఆలోచిస్తే నేనేమన్నా అంటే, వాళ్ళ అభిమానులు పిలుద్దామండి. అన్న మీ నాయకుడి కథ నువ్వు చెప్పుకో అన్నట్లు ఈ కథ నాతో పాటు మీ అందరిది, ప్రతి అభిమానిది, ప్రతి సొంతం ఇది. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ అండి. అండ్ సినిమా బాగుంది బాగాలేదు అన్నీ రెండు అండి. నాది చేయకముందు భయపడాలా, చేస్తున్నప్పుడు భయపడాలా, చేసినాక ఇప్పుడు భయపడే ఏం పెద్ద లాభం లేదు. ఇట్ ఈజ్ ఎమోషనల్గా సినిమా ఉంటుంది, హానెస్ట్గా ఉంటుంది. చూసినప్పుడు యూ విల్ ఫీల్ ఇట్ రియల్, అండ్ దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్. అది పోస్టర్ ఉంది, టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, మీరు చూడండి. మీకు అది నచ్చితే మీరు పోయి చూడండి, లేకపోతే ఎవరన్నా చూసి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగి కనుక్కొని బాగుంటే పోండి. అండ్ అంతే అండి. చాలా కష్టపడితే ఇంత మాట్లాడినా ఇంకా కష్టము. అండ్ ఫైనలీ
I am Mammootty sir. I've learned from him. He's my teacher. He's my mentor. He's someone whom I look up to. Thanks a lot for the opportunity, sir. Thank you.